హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మన వర్క్ ఏంటంటే ఇక్కడ డబ్ల్యూపీవీసీ గుమ్మం ఉందండి. అసలు ఫస్ట్ నేను చెప్పాను ప్లైవుడ్తో చేస్తాం సార్, గుమ్మంలా చూపించేద్దామంటే సార్ ఏమో వద్దు గుమ్మం పెట్టేద్దాం చాలా అన్నారు ఫస్ట్లో. ఇప్పుడు ఏంటంటే ఇటు పక్క ఏమో సంగ్లాస్ అంటించాం, దీనికి కూడా అదే కలర్ సంగ్లాస్ అంటించమన్నారు. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే మన దగ్గర డబ్ల్యూపీవీసీ 6M ఉంది, షీట్ అయితే మిగిలింది. ఈ షీట్ మనం అంటే బొద్దు తీశారు, ఇది బొద్దు లేకపోతే ఫ్లాట్ అయితే మన సంఘంతో డైరెక్ట్గా అంటించేయచ్చు రోబాన్ రాసి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 6M డబ్ల్యూపీవీసీ అయితే మనం ఈ పాలం ఈ గోడ అయితే కడుతున్నాము. అలాగే కింద కూడా లైట్ కావాలన్నారు. లైట్ కావాలంటే మనం ఈ గాడి తీసి దీని గుమ్మల నుంచి కలెక్షన్ అయితే పంపించాం అనమాట పైకి వైరింగ్. అయితే ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఇది డమ్మీ చేసి తర్వాత మనం కలర్ షీట్ అయితే అంటించుకోవాలి. ఇటుపక్క మన 4 పక్కలు అంటించమన్నారు, ఇటు కూడా అంటించాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనకి. ఇక అయితే మన కిచెన్లో కూడా వర్క్ అనేది చాలా వరకు అయిపోయింది. ఇంకా హ్యాండిల్స్ ఒకటే ఉంటుంది అనమాట. ఇక హ్యాండిల్స్ మనం వర్కే ఉంటుంది. అలాగే ఈ వచ్చేసరికి ఇక 2 డబల్ డోర్లు ఉంటాయి. ఈ డోర్లు కూడా మనం సంగ్లాస్ అంటించేసి ఇవి కూడా ఈ 2, ఇది సింగిల్ డోరు, ఇది డబల్ డోరు, ఈ 2 డోర్లు మనం 3 డోర్లు బిగిచ్చేస్తే అయిపోద్ది. ఇంకా కిచెన్లో హ్యాండిల్స్ వర్కే ఉంటుంది అనమాట. ఈ గ్లాస్ డోర్స్ కూడా మనం బిగిచ్చేసాము మొత్తం. ఇక ఈ గ్లాసులు కూడా నిన్న ఆర్డర్ ఇచ్చాము. మరి గ్లాసులు ఎప్పుడు వస్తాయి ఏంటనేది మనకు తెలియదు. ఇక డైనింగ్ హాల్ దగ్గర కూడా మనం అవి కూడా బిగిచ్చేసాం. ఇంకా హ్యాండిల్స్ గ్లాసులు ఇంకా చిన్న వర్క్లే ఉన్నాయి. వీటి వచ్చేసరికి ఈ ప్యానలింగ్ వర్క్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఈ వర్క్ అనేది ఎప్పుడో చేసాం. ఇప్పుడు నిన్న అయితే మనం బెడ్రూమ్లో టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్లాంక్ అయితే కొట్టమన్నారు. ఈ ప్లాంక్ అయితే మనం కొట్టాం. ఇప్పుడైతే దీనికైతే మన దగ్గర ఉన్న షీట్ అయితే మనం అంటించేసామన్నారు. ఇదైతే చేయాలి. ఇక ఈ డోర్లు కిచెన్ డోర్లు వచ్చేసరికి ఈ సంగ్లాస్ అంటించేసి ఫినిషింగ్ చేసి ఇవి కూడా బిగిచ్చేస్తాం ఈరోజు. అలాగే ఆ బాస్కెట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉంది బాస్కెట్, అరేయలేదు దీనికి. ఇక ఇదండి ఈరోజు. ఇక ఉన్న బ్యాలెన్స్ వర్క్ అయితే మనం కంప్లీట్ చేసి ఈరోజు అయితే మనం ఇక విజయవాడ అయితే వెళ్ళిపోతాం సామాన్లు తీసుకొని. ఇక ఏమన్నా ఇక ఫైనల్ మనం ఎంత కింద పెయింట్లు, అదే గోడకి పెయింట్లు, అలాగే మార్బుల్ అవన్నీ ఆడించాలి. ఎంత అయిన తర్వాత ఓపెనింగ్కి ముందు ఒక రోజు 2 రోజులు ముందు వచ్చి ఈ మిగతా అన్ని చిల్లర వర్క్లు అనేది కంప్లీట్ చేసేస్తాం అనమాట. లేదంటే ఇంకా ఓపెనింగ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడు పెట్టుకుంటారు. ఇక వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే మనం అప్పుడు రావాలి. ఈ రోజు అయితే మనం ఎంతవరకు వర్క్ అయితే అంతవరకు కంప్లీట్ చేసేసి ఈరోజు అయితే మనం ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతామండి. ఇప్పటికీ మనం ఈ పని మొదలు పెట్టి ఈ రోజుతో 25 రోజులు అయింది కరెక్ట్గా పని వర్క్ అనేది. ఇంకా డబుల్ బెడ్రూమ్ కానీ, టీవీ యూనిట్ కానీ, ఇది కిచెన్ వర్క్ కానీ, ఓపెన్ కిచెన్ అనమాట. వచ్చేసరికి ఈ బెడ్రూమ్లో అయితే మనం వర్క్ అయితే చేసాము. ఇంకా ఫినిషింగ్ అనేది ఇంకా మరి సార్ ఇంకా అప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తే ఇంకా అప్పుడు వస్తాం అనమాట. ఇదండి వర్క్ జరుగుతుంది. తాచాము ఏం చేస్తాం. ఇక హాల్లో అయితే మనం ఈ ప్రొఫైల్స్ బీడింగ్స్ అయితే వేస్తున్నాం అండి. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ 3 పీసులు అంటించాం. అంటే మనం దగ్గరగా మనం ఒక సెంటర్ వరకు అయితే మనం అంటించడం జరిగిద్ది. అలాగే మనం ఇది దేవుడి మందిరం కింద బాస్కెట్ కూడా మనం ఇది కంప్లీట్ చేసాం. చూడండి కరెక్ట్గా ఎక్కింది ఇది. ఇదైతే ఇది కూడా మనం కంప్లీట్ చేసాం. ఈ డోర్లో ఒకటే పెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే మన షీట్ అనేది లేదు. సార్ చెప్పాం, మరి సార్ ఆపమన్నారు. అయితే దాని డోర్లు కూడా నేను రెడీ చేసి పెట్టేసాను అనమాట. ఇదైతే మనం ఈ డోర్లన్నీ మనం కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి. అలాగే మనం ఇక్కడ వచ్చేసరికి హాల్లో ఈ టీవీ అదే డైనింగ్ హాల్ దగ్గర అయితే కింద షీట్ కూడా అంటించడం జరిగింది మొత్తం. ఇక అయితే ఇది కూడా అంటించేసాము. కింద అంటించిన తర్వాత చాలా అందంగా వచ్చింది. అసలు నేను ఫస్ట్లోనే చెప్పా చేద్దాం సార్ అంటే సార్ ఏమో వద్దన్నారు. ఇప్పుడు మళ్ళీ తెప్పించారు. తెప్పించడం వల్ల మళ్ళీ గుమ్మానికి కూడా అంటివాళ్ళు వచ్చింది మొత్తం ఇదంతా.
అసలు గుమ్మం కూడా నేను ప్లైవుడ్తోనే చేసేస్తాను మొత్తం నీట్గా. అప్పుడు ఒక యూనిఫామ్గా బాగుండేది. ఇప్పుడు డబ్ల్యూపీవీసీకి మనం మన దగ్గర ఉన్న 6mm కొట్టి మళ్ళీ సన్గ్లాస్ అంటియడం జరిగింది. మళ్ళీ ఈ సన్నంతా కూడా కట్టాల్సి వచ్చింది. అలాగే ఇటు కూడా వేయాలి. అంటే ముందు మన ఫ్రంట్ వరకు సన్గ్లాస్ అయితే మన ఫ్రంట్ వరకే వచ్చింది. ఒక షీట్ తెప్పించారు, వీటి వరకే సరిపోయింది. ఇంకేమన్నా లోపల పక్కే కాబట్టి జాయింట్లు ఏమైనా ఏమంటే సార్ని అడిగి జాయింట్లు వేసేస్తాము. ఇక ఈ రోజుతో అయితే మనకి ఇంతవరకు వర్క్ అయితే చేస్తున్నామండి. ఇది మొత్తం ఇంకా కిచెన్లో కూడా మనం వచ్చేసరికి ఈ డోర్ కూడా బిగియడం జరిగింది. ఇంకా బోన్ చేసి అమ్మటనే ఇంకా టేబుల్ అయి పీకేసి ఇంకా డోర్లు అయితే మనం బిగించేసాం అనమాట. ఇంక ఇది అయిపోయింది. అలాగే నిన్న షింకి కింద డోర్లు 2 కూడా మనం రెడీ చేయడం జరిగింది. ఇవి కూడా మనం డోర్లు ఇవి కూడా బిగించేసాము, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటంటే ఇటుకి బ్యాలెన్స్ ఓన్లీ మనకి హ్యాండిల్స్ వరకు ఒక్కటే ఉంటుంది. ఇక హ్యాండిల్ ఇంకా మరి రాలేదు, మరి సారు హ్యాండిల్స్ అయితే తేలేదు. హ్యాండిల్స్ తెస్తే ఇంకా హ్యాండిల్ ఒకటి వేసేస్తే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంక వర్క్ కూడా ఇంకా ఇంతవరకు ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు పని అవ చేసుకొని ఇంకా మేము కూడా సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోతాము. ఇక వీళ్ళు ఈ పెయింట్లు ఈ మార్పులు అన్నీ అయిన తర్వాత ఇక అప్పుడు సారు ఓపెనింగ్ ముందు కుదిరితే ఓపెనింగ్ ముందు వస్తాం, లేదంటే ఇంకా ఓపెనింగ్ అయిన తర్వాత వస్తాం. ఇంకా ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము కూడా సామాన్ సర్దేసుకొని మేము కూడా బయలుదేరిపోతాం 4 ఇకైతే మనం అయితే టీవీకి సంబంధించింది ప్రొఫైల్స్ అయితే మనం అంటించేసామండి. ఇంకా దీని వర్క్ ఏంటంటే బ్యాలెన్స్ మనం చిచ్చు బోర్డుకి బెజ్జు అయితే వేయాలన్నమాట. హోలు అది ఒకటి వేసి మనం ఈ షీట్ అయితే అంటించాలి. ఇది దీనికి వర్క్ అంతే. అలాగే దేవుడి మందిరం డోర్స్ కూడా కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. ఇది ఒకటి అయితే వర్క్ ఉంది. ఇక ఇప్పుడు వరకు మనం చేసిన వర్క్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసాం అనమాట. దీనికైతే ఓన్లీ మనకి హ్యాండిల్సే వేయాలి. ఇది మనం ఇప్పటి వరకు మనం చేసిన వర్క్. ఇది వచ్చేసరికి హాల్లో పార్టీషన్ అనమాట. ఇది ఇంకా బెడ్రూమ్లో వచ్చేసరికి రన్నింగ్ డోర్లు 4, ఇంకా టీవీ యూనిట్. ఇంకా మేము కూడా మొత్తం అన్ని సామాన్లన్నీ చదివేసుకున్నామండి. మొత్తం వర్క్ అంతా ఉన్న వరకు అయితే చేయించాము. ఇంకా బ్యాలెన్స్ వర్క్ అనేది ఈ వర్క్ అంతా పెయింటింగ్ అంతా అయిన తర్వాత ఫైనల్ చేస్తాం అనమాట. ఇది ఇంకో వర్క్ అయితే మనం దగ్గరగా మనం 25 రోజులు పట్టింది వర్క్ చేయడానికి. మొత్తం మనం కూడా అంతా రెడీ అయిపోయాం. సామాన్లన్నీ చదివేసాం 2 మూటలు. అలాగే మనం వండుకునే సామాన్లు కూడా మనం రెడీ చేసేసుకున్నాం. ఇక అయితే మేము కూడా మొత్తం మేము 4 ఉన్నాము. ఒక ఇద్దరినేమో ట్రైన్ ఎక్కిస్తాను. ఇక్కడ కొన్ని వంట సామాన్లను ఒక సంచి ఇచ్చి వాళ్ళని ఇద్దరు ట్రైన్ ఎక్కిచ్చేస్తా. ఇక్కడే చిలకల బొట్టు వేసిన మనకి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ దించేసి వాళ్ళిద్దరినే ఇంకా మేమిద్దరం కొన్ని సామాన్లు మేము బండి మీద తీసుకుని వెళ్ళిపోయి ఇంటికాడ పెట్టేసి మళ్ళీ వాళ్ళ కోసం రావర్పాట్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళిద్దరిని 2 బళ్ళు వేసుకొని వెళ్ళి మేము వాళ్ళిద్దరిని ఎక్కించుకొని రావాలి. ఇక ఇప్పుడైతే ఇంకైతే మనల్ని కూడా రెడీ అవుతున్నారు. ఇక అయితే మేము కూడా అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడే జస్ట్ ఇంకా అన్నీ చదివేసాము. మనకి సామాన్లు అన్నీ హార్డ్వేర్ కూడా మొత్తం అన్నీ ఒక చోట పెట్టుకున్నాం. ఈ హార్డ్వేర్ అంతా మనకి మిగిలిన హార్డ్వేర్ మొత్తం అంతా ఇక్కడ పెట్టేశాను. అలాగే మనకి మొత్తం ఇక్కడ మిగిలిన వేస్టేజ్ మొక్కలన్నీ బయటపడేయమన్నారు. అంటే వేస్టేజ్ అన్నీ బయటపడేయమన్నారు. ఇక మన పనికి వచ్చేయన్నీ అంటే మార్బుల్ కొడతారు కదా అని చెప్పి నేను అన్నీ ఈ పక్కన ఎదురు ఫ్లాట్లు అయితే ఇదైతే టైల్స్ అండి. ఇంకా వాళ్ళు అయితే మనం మార్బుల్ వేయించుకున్నారు సార్ వాళ్ళు. మనం ఎక్కడైతే మనకి కొన్ని పనికి వచ్చే వరకు ఇక్కడ పెట్టాను అనమాట. ఆ దేవుడి మందిరం డోర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ దానికి సంబంధించిన షీట్ కానీ ఏదైనా ఇంకా ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటి వరకు అయితే మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇక మిగతాయి సార్కి చెప్పాను పక్కన పెడుతున్నాం. ఇక అయితే ఇక్కడ పెట్టేశాము. ఇక మేము కూడా అయితే ఇంకా బయలుదేరిపోతామండి. ఇక మేము ఇక్కడికి వచ్చి అసలు ప్రతి వారం 5 రోజులు పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈసారి పని అవ్వ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా ఉండిపోయాం అనమాట. ఇవాళకి మనం అంటే ఊరు వెళ్ళకుండా మనం 8 రోజులు వర్క్ చేసాం ఇక్కడ. ఈ రోజుతో 8 రోజులు, ఆదివారం కూడా చేసాం అనమాట. ఈ వారం ఇక కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాము. పెద్దగా ఇక వస్తాం వెళ్తాం ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే కుర్రోళ్ళు బాగా
ఒకరోజు సెలవు అని చెప్పి ఇంకో రోజు సెలవు పెట్టేసాడు, ఇలా చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఇంకా అవ చేసుకుని వెళ్దాం అని చెప్పేసి ఇంకా అనుకున్నాం. ఇదండి మచిలీపట్నంలో మన కబోర్డ్స్ వర్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇక ఫైనల్ చేస్తే ఇంకా మనకి మచిలీపట్నానికి మన వర్క్ అనేది ఇంకా ఉండదన్నమాట. ఇంకా ఏమన్నా ఇందులో ప్లాట్స్ ఏమైనా వస్తే ఇంకా మనం అప్పుడు చేయడం జరుగుతుంది. ఇంకైతే మేము కూడా సామాన్లు తీసుకుని ఇంకా బయలుదేరిపోతామండి.